ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు గత నెల రోజులుగా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా మీద పెద్ద ఎత్తున దాడులు జరగటం, దాదాపు 2000 మంది దాకా అరెస్టులు కావటం, కొంతమంది జైలు పాలు కావటం, ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సమీక్షలో సోషల్ మీడియాను కట్టడి చేయాలి, వారు అనేక అనవసర విషయాలని ప్రజల ముందు ఉంచుతున్నారు అనే భావాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవైపున మీడియా, ప్రధాన మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పార్టీల వారీగా డివైడ్ అయిపోయి ఉన్న ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కనీసం వాస్తవాలను ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సోషల్ మీడియా మీద ఎక్కువ దాడి చేయాలనే ప్రయత్నం అధికార పార్టీలకు ఉంటే ప్రజలకి న్యాయం జరిగే అవకాశం లేదని భావిస్తూ ఉన్నాను. దీంట్లో భాగంగా ప్రశ్న రావణ్, ఒక యూట్యూబర్, ఇటీవల అరెస్ట్ కావటం, అతని మీద యుపా చట్టాన్ని, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే చట్టాన్ని 1967లో ఏర్పడిన చట్టాన్ని ఈ యూట్యూబర్ మీద పెట్టడం అనేది జరిగింది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ప్రశ్నలలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సోషల్ మీడియా ఇన్ జనరల్, రెండోది యూట్యూబర్ రావణ్ అరెస్ట్. మొదట సోషల్ మీడియా ఇంపాక్ట్ కనుక మనం చూస్తే, మీరు అన్నట్లు జాతీయ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా పూర్తిగా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అది కూడా క్రోనీ క్యాపిటలిస్ట్స్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రమే కవర్ చేస్తారు, ప్రతికూలంగా ఉండేదాన్ని కవర్ చేయరు. అంటే ప్రజాస్వామ్యానికి 4th ఎస్టేట్గా చెప్పబడుతున్న మీడియా తన ధర్మాన్ని నిర్వర్తించే దాంట్లో పూర్తిగా విఫలమైంది. మన రాష్ట్ర స్థాయి కనుక వస్తే టీవీ ఛానల్స్, ప్రింట్ మీడియా రెండు కూడా నిట్ట నిలువునా చీలిపోయాయి, పార్టీల పరంగా చీలిపోయాయి. ఏదో ఒకటో రెండో చిన్న చిన్నవి సిటీ కేబుల్ లాంటి మీడియా, టీవీ మీడియా మాత్రమే కొద్ది గొప్ప అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానిస్తున్నాయి, చేస్తున్నాయి. అంటే ఏతావాద చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ మీడియా పూర్తిగా ప్రజలకి వాస్తవాలను చెప్పే స్థితిలో నుంచి పక్కకి తప్పుకున్నాయి. ఈ బాధ్యత కొద్ది గొప్ప సోషల్ మీడియానే నిర్వర్తిస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సోషల్ మీడియా కూడా పార్టీల పరంగా చీలిపోయింది. ఉదాహరణకి వాళ్ళ ఐటీ సెల్స్, వాళ్ళు సోషల్ మీడియా సెల్స్, అవి పూర్తిగా ఒకవైపునే సమాచారాన్ని ఇవ్వటం. దానికి మించి ఇంకో ప్రాబ్లం ఏంటంటే వ్యక్తిత్వ హననం. పర్సనల్ లెవెల్లో వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీమ్స్ పెట్టడం, కార్టూన్స్ పెట్టడం, అబద్ధాలు వ్రాయటం, నేరేటివ్స్ని బిల్డ్ చేయటం, ఇది పెరిగిపోయింది, పెట్టలేకపోయారు. ఇది ఎంతవరకు పెట్టలేకపోయారంటే మార్ఫింగ్, ముఖ్యంగా మహిళల్ని వాళ్ళ ఫేసుల్ని మార్పు చేసి వేరే ఫేసుల్ని పెట్టి తప్పు మాట్లాడటం లేదా పొరపాటున చేయటం, ఇలాగ చాలా అబ్యూజ్ సోషల్ మీడియాలో పెరిగిపోయింది. కాబట్టి సోషల్ మీడియాని కొద్ది గొప్ప నియంత్రణ చేయకపోతే వ్యక్తిత్వ హననం ఎక్కువగా జరుగుతూ ఉంటే అవి పొరపాటున ఏదైనా ఆత్మహత్యలకి కానీ హత్యలకు కానీ దారి తీస్తే సమాజానికి కూడా మంచిది కాదు. కాబట్టి సోషల్ మీడియాని నియంత్రణ చేయవలసిన అవసరం అయితే ఉంది. అయితే ఎంతవరకు చేయాలి, దాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వాలు తమని తాము రెగ్యులేట్ చేసుకోగలవా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఉదాహరణకి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక టాస్క్ ఫోర్స్ని వేస్తామని చెప్పి అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ వేయంగానే చిన్నగా మొత్తం పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పోలీసుల ద్వారా ప్రభుత్వం లేదా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంస్థలు వాళ్ళకి కచ్చగా ఉన్నా, వాళ్ళ కోపంగా ఉన్నా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తే
చివరికి అది అబ్యూజ్గా మారిపోయి గందరగోళమయ్యి అది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ సోషల్ మీడియా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు వచ్చింది. అందువలన దాన్ని జాగ్రత్తగా కనుక వినియోగించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. రెండో అంశం, మీరు ఈ ప్రశ్న యూట్యూబర్ రావణ్, ఇది చాలా సున్నితమైన విషయం. ఎంత సున్నితం అంటే అసలుకి ఈ రాజకీయ పార్టీల వాళ్ళు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వీళ్ళు జనం మీద ఎదురుదాడి చేస్తున్నారు. అన్యాయం కదా, ఉపా చట్టం కింద రావణ్ని అరెస్ట్ చేయడం అనగానే వెంటనే మీరు మావోయిస్టులు సపోర్ట్ చేస్తున్నారా, మీరు యాంటీ హిందువులా, మీరు యాంటీ సనాతన ధర్మం వాళ్ళ, ఇలాగా జనం మీద ఎదురుదాడి చేస్తున్నారు. రావణ్ అరెస్ట్ చేయడం అన్యాయం, తప్పు అన్నది కేవలం ఉపా చట్టం కింద అరెస్ట్ చేయటం అన్యాయం అంటున్నారు. ఉపా చట్టం కింద అరెస్ట్ చేయటం అధర్మం అంటున్నారు. అతన్ని అరెస్ట్ చేయటం కానీ, అతని మీద చట్టరీత్యా కేసులు పెట్టడం కానీ ఎవరు తప్పని అంటలేదు. కారణం ఏంటంటే అతను ఆ లక్ష్మణ రేఖను దాటిన మాట వాస్తవం. ఆయన ఏలూరు సభలో నేను ఆ మొత్తం ప్రోగ్రాము లైవ్ చూశాను. ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా అభ్యంతరకరం. అది పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడినా, మరింకొకరిని ఉద్దేశించి మాట్లాడినా ఆయన బాడీ లాంగ్వేజ్ అబ్జెక్షనబుల్. ఇదే పొరపాటు గతంలో మనకి బైరి నరేష్, కత్తి మహేష్ వాళ్ళు కూడా చేశారు. అయితే వెంటనే సాపేక్షం ఎక్కడొస్తుంది? రాధామోహన్ దాస్ అలా తిడుతున్నాడు కదా, రాజా సింగ్ తిడుతున్నాడు కదా. ముఖ్యంగా రాధామోహన్ దాస్ ఆ క్రైస్తవ మతాన్ని, ముస్లిం మతాన్ని ఘోరాతి ఘోరంగా తిడతాడు. మరి ఆయన మీద ఉపా చట్టం ఎవరు పెట్టలేదు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి క్రైస్తవ మతాన్ని ఘోరాతి ఘోరంగా తిట్టాడు. ఆయన మీద ఎలాంటి మామూలు నోటీస్ కూడా ఎవరు ఇచ్చిన వాళ్ళే లేరు. మరి ఈ కంపారిజన్ వస్తుంది. ఈ కంపారిజన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం మెజారిటీ మతమైన హిందూ మతం వైపు మొగ్గి మైనారిటీ మతాల వారిని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా ఈ ఉపా చట్టం అనేది రావణ్ మీద ప్రయోగించడం చాలా అభ్యంతరకరం. ఆయన మీద కేసులుంటే పెట్టచ్చు. ఇప్పుడేమైంది? రాధామోహన్ దాస్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు అని ప్రజలు అడుగుతున్నారని మరో కొత్త కోణాన్ని రంగంలోకి తీసుకొస్తున్నారు. అదేంటంటే ఈ రావణ్ మావోయిస్టులకు సపోర్ట్ చేశాడు, మావోయిస్టులు సానుభూతిపరుడు, అలాగా మరొక కొత్త నేరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు అనుకుంటే దెబ్బలకు కరువే ఉంది, వాళ్ళు ఏదైనా సృష్టించగలరు. కానీ దానివల్ల లాంగ్ రన్లో ప్రభుత్వాలకి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియలైజ్ కాలేదో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సోషల్ మీడియా నియంత్రణ సరిగా కనుక వినియోగించుకోకపోతే, అది దుర్వినియోగం అయితే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి చాలా నష్టం చేకూరే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ టాస్క్ ఫోర్స్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, ప్రభుత్వాలు జాగ్రత్తగా వినియోగించాలి. అలానే యూట్యూబర్స్ కానివ్వండి, టీవీ డిబేట్స్లో పాల్గొనే సభ్యులు కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, ఎడిటర్స్ కానివ్వండి, లక్ష్మణ రేఖలను దాటకుండా ఉంటే మంచి మీడియా ఇంపాక్టు ప్రజల మీద ఉంటుందనేది నా భావన.